everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం పిక్సెల్ 8 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనకి ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh రూపీస్ అనమాట. ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. మరి 1 lakh రూపీస్కి మనకి ఏమేం ఫీచర్స్ ఇస్తున్నారు, అసలు 1 lakh వర్తా కాదా అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పిక్సెల్ 8 Pro చూడొచ్చు. బాక్స్ మీద మనకి గూగుల్ లోగో ఉంటుంది, కింద పిక్సెల్ 8 Pro డివైస్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గూగుల్ అని ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి పిక్సెల్ 8 Pro. బ్యాక్ సైడ్ చూసుకుంటే #టీమ్ పిక్సెల్ అని చెప్పుంది. కింద మనకి పిక్సెల్ 8 Pro యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సైడ్ అయితే 2 పుల్ ట్యాబ్స్ ఇచ్చారు. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3. టడా! వావ్, ఫోన్ కలర్, ఫోన్ క్రేజీ ఉంది. ఫోన్ గురించి తర్వాత చూద్దాము. మేబీ మీకు ఇక్కడ స్క్రీన్లో ఈ కలర్ న్యాయం చేయట్లేదు, బట్ లైవ్లో చూస్తే కలర్ మాత్రం క్రేజీ ఉంది. బాక్స్లో వచ్చేసి మనకి ఒక USB-A to USB-C డాంగిల్ ఉంటుంది, అండ్ అలానే వీ హ్యావ్ USB-C to USB-C కేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అని చెప్పేసి ఒక బుక్లెట్ ఇచ్చారు. దట్స్ ఇట్. బాక్స్ లో ఇంకేం రాలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చాలా స్మూత్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది అనమాట. బేబీ స్మూత్ ఉంది. సెంటర్ లో చూడొచ్చు గూగుల్ లోగో ఉంటుంది, అండ్ పైన కెమెరా బంప్ చూస్తే ప్రీవియస్ వర్షన్ లాగే ఉంటుంది. ఇది కంప్లీట్ గా సిల్వర్ అనమాట. ఈ బ్లూ రిఫ్లెక్ట్ అయ్యి లైట్ బ్లూ షేడ్ లో కనిపిస్తుంది. కొత్తగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ వచ్చింది. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది లేటర్ ఆన్ ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా మనకి ప్రొటెక్షన్ కి ఒక పేపర్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ వచ్చేసి పవర్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. ఈ వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ కి. సెంటర్ లో వచ్చేసి వీ హ్యావ్ ఎ ఫింగర్ ప్రింట్. కింద వచ్చేసి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్, అండ్ సైడ్ వచ్చేసి మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ స్లాట్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. డివైస్ టర్న్ ఆన్ చేయగానే గూగుల్ అని చెప్పొచ్చింది. దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 213 grams ఉంటుంది. మనకి డివైస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తో ఉంటుంది అనమాట, ఎక్స్ట్రా డ్యూరబిలిటీ కోసం. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇది కర్వ్డ్ ఎడ్జ్ కాదు, ఫ్లాట్ ఎడ్జెస్ తో అయితే వచ్చింది. దీంట్లో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన అన్ని ఫోనుల్లో నాకు ఐఫోన్ యొక్క పింక్ కలర్ నచ్చింది. ఆ తర్వాత ఈ పిక్సెల్ 8 Pro బ్లూ కలర్ అయితే క్రేజీ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 6.7 inches డిస్ప్లే అనమాట, విత్ LTPO OLED టెక్నాలజీ. దీంట్లో మనకి LTPO టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దట్టు ఓల్డర్ వర్షన్ లో చూసుకుంటే ఈ రిఫ్రెష్ రేట్ అనేది 60Hz నుంచి 120Hz కి వేరీ అయ్యేది కదా, బట్ మనకి 8 Proలో 1Hz నుంచి 120Hz కి వేరీ అవుతూ ఉంటుంది. వీటితో పాటుగా దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. మనకి హై బ్రైట్నెస్ వచ్చేసి 1600 nits ఉంటాయి. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2400 nits. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో ఇది హైయెస్ట్ బ్రైట్నెస్. మనకి 2400 nits అంటే డిస్ప్లే చాలా గార్జియస్ గా ఉండబోతుంది. దీనికి తోడుగా రెజల్యూషన్ కూడా క్రేజీగా ఇంక్రీజ్ చేశారు. దీంట్లో మనకి 1344x2992 పిక్సెల్ రెజల్యూషన్ తో అయితే వస్తుంది, అలాంగ్ విత్ 489 ppi. డిస్ప్లే యూజ్ చేసినంత సేపు అయితే నాకు చాలా స్మూత్ గా ఉంది, అండ్ అలానే నాకు కలర్స్ అని చాలా వైబ్రెంట్ గా అండ్ గార్జియస్ గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాము. మనకి 8 కానీ 8 Pro కానీ Android 14 తో వస్తుంది అనమాట, అవుట్ ఆఫ్ ది బాక్స్. సో జనరల్గా మనకి ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి 5 years ఇస్తారు కదా, బట్ 8 కానీ 8 Pro కానీ మీరు పర్చేస్ చేస్తే మనకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ఇస్తున్నారు. అంటే మీరు 2023లో ఈ ఫోన్ కొంటే మనకి 2030 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒక ఫోన్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 years ఇస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మనకి ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ ఫీచర్స్ చాలా ఉంటాయి, ఇంక్లూడింగ్ వాల్ పేపర్స్. ఇక్కడ వాల్ పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్తే మనకి కొత్తగా స్క్రీన్ మీద క్లాక్స్ని యాడ్ చేసుకునే UIని అయితే ఇచ్చారనమాట. మనం స్వైప్ చేసి మీకు నచ్చిన ఫాంట్ ఉన్న క్లాక్ని పెట్టుకోవచ్చు. సో నాకైతే ఈ ఫాంట్ బాగా నచ్చింది, నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లాక్ స్క్రీన్ లా ఉంటుంది. కింద వాల్ పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ పైన చూస్తున్నారా, మనకి AI వాల్ పేపర్ అని ఉంటుంది. ఇవన్నీ AI క్రియేట్ చేసిన వాల్ పేపర్స్ అనమాట, క్రేజీ ఉన్నాయి.
మనకి వీటితో పాటుగా అడిషనల్గా బాటంలో లైవ్ వాల్ పేపర్స్ని కూడా ఇచ్చారు. సో మీకు లైవ్ వాల్ పేపర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. మనకి అన్ని ఆండ్రాయిడ్ డివైజెస్లో గూగుల్ అసిస్టెన్స్ ఫీచర్ ఉంటుంది కదా, దాంతో పాటుగా మనకి పిక్సెల్ 8 ప్రోలో అయితే కొత్తగా బాట్ని యాడ్ చేశారు. ఈ బాట్ ఏంటి అంటే మనకి గూగుల్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ అని చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఏదైనా వెబ్సైట్ బ్రౌజర్లో ఉన్నారు, ఈ వెబ్సైట్ చదువుతూ ఉన్నారు, మీరు చదవలేకపోయారు అనుకోండి, ఇప్పుడు మనం బాట్ బ్రోని అడుగుదాము. బాట్ బ్రో వర్కౌట్ అవ్వాలి అంటే మీరు లాక్అవుట్ అన్లాక్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో కింద చూస్తున్నారు కదా, మనకి గూగుల్ అసిస్టెంట్స్తో పాటు బాట్ కూడా అట్ ద సేమ్ టైం మనకి రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే పైన మనకి ఫ్యూ ఐకాన్స్ లాగా ఉంటాయి. దాంట్లో సమ్మరైజ్ అని ఉంది కదా, మీరు సమ్మరైజ్ క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్ అంతా మనకి ఒక క్లుప్తంగా అసలు ఏముంది దాంట్లో అనే ఇన్ఫర్మేషన్ ఒక 1 or 2 పారాగ్రాఫ్స్లో చూపిస్తుంది. సో అంత పెద్ద వెబ్సైట్ మనం చదవలేనప్పుడు ఇలా సమ్మరైజ్ చేసేసుకొని హైలైట్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ చూస్తే రీడ్ అలౌడ్ అని ఉంది. సో మీరు ఒకవేళ ఎవరైనా బయటకు చదవాలి, నేను చదవలేకపోతున్నాను అనుకుంటే బాట్ బ్రో మనకి చదివి పెడతారు. Samsung Galaxy S24 Ultra with 12 gigabytes of RAM runs Geekbench. Yesterday we saw the Samsung Galaxy S. సో ఇలా మనకి రీడ్ అలౌడ్ అనే ఫీచర్ వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ట్రాన్స్లేట్ అని ఉంది. ఆ ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఇప్పుడు అంతా ఇంగ్లీష్లో ఉంది. మీకు ఏదైనా డిఫరెంట్ లాంగ్వేజ్లో కావాలి అంటే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అనేది ఇక్కడ చూస్ చేసుకుంటే మనకి ఆ లాంగ్వేజ్లోకి వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గూగుల్ అసిస్టెంట్స్ విత్ బాట్ సిస్టమ్. మనకి ఈ ఫీచర్స్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అండ్ అలానే గూగుల్ యాప్లో వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మెసేజెస్లో ఆల్రెడీ మనం చాలా ఫీచర్స్ చూసాము. లైక్ మనకి వైఫై ఉన్నా లేకపోయినా సరే గూగుల్ అసిస్టెంట్స్ ద్వారా మనం మెసేజెస్ పంపించుకోవచ్చు. జస్ట్ సెండ్ అంటే చాలు మనకి మెసేజ్ సెండ్ చేసేస్తుంది, మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంత మెసేజ్ రాసాం కదా, జస్ట్ సెండ్ అంటాను, ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. సెండ్. సో ఇక్కడ చూసారా, చిన్న చిన్న మోడిఫికేషన్సే బట్ చాలా వెరీ యూస్ఫుల్ అప్డేట్స్. వీటితో పాటుగా మనకి ఇయర్ ఏంటి అంటే మనం తెలుగులో చెప్పినా సరే మన వర్డ్స్ని అది రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మెనూ బటన్ లాగా ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సో ఇప్పుడు మైక్ బటన్ క్లిక్ చేస్తే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నారా, చూసారు కదా నేను తెలుగులో ఏం చెప్తుంటే అది అక్కడ టైప్ చేసేస్తుంది. సో తెలుగు రాని వాళ్ళ కోసం వెరీ 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 హెల్ప్ఫుల్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను చెప్పగానే క్విక్గా టైప్ చేసేస్తుంది, చాలా ఫాస్ట్గా అయితే ఉంది. సో ఇక్కడ చూసారా, తెలుగులో మనకి ఈజీగా టైప్ చేసుకోవచ్చు. తెలుగు అనే కాదు, మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అంటే ఆ లాంగ్వేజ్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ లాంగ్వేజ్లో తెలుగు ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మైక్ పక్కన మనకి సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారా లాంగ్వేజెస్ అని ఉంది, దీని లోపలికి వెళ్ళి ఇక్కడ యాడ్ కీబోర్డ్ అని ఉంది. యాడ్ కీబోర్డ్లోకి వెళ్ళి మీకు కావాల్సిన లాంగ్వేజ్ యాడ్ చేసుకోవడమే. నేను తెలుగు యాడ్ చేసి క్లిక్ డన్. సో ఇలా మనం లాంగ్వేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కాల్ స్క్రీన్ అన్నమాట. ఇదేంటి అంటే గూగులే మన బదులు కాల్ ఆన్సర్ చేసి అది మనకి ఇంపార్టెంట్ కాలా లేదు అంటే మార్కెటింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా ఈ మధ్యన, అలాంటి కాలా అనేది తెలుసుకొని మనకి చెప్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనకి ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడే పైన 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆన్సర్ డిక్లైనా, లేకపోతే కాల్ డిక్లైనా, లేదు అంటే ఆస్క్ ఇఫ్ అర్జెంటా, లేదు అంటే ఆన్సర్ అని. సో ఇక్కడ మనం మధ్యలో ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాము. Hi, I'm a Google virtual assistant on a recorded line. The person you're trying to reach wanted me to check, is it urgent? ఇప్పుడు నేను ఎస్ అని చెప్తున్నాను. ఎస్. నేను ఇక్కడ ఏం చెప్తే అక్కడ అది మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది కదా. ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఐ విల్ కాల్ యూ బ్యాక్, లేదు అంటే వాట్ ఈస్ దిస్ అబౌట్ అనేసి. ఇక్కడ నేను వాట్ ఈస్ దిస్ అబౌట్ అని క్లిక్ చేస్తున్నాను. Do you mind saying a little more about what you're calling about? సో ఇక్కడ చూసారు కదా మనల్ని అడిగింది ఎందుకు కాల్ చేస్తున్నారు అని. నేను మీకోసం ఒక ప్యాకేజ్ వచ్చింది అని చెప్తాను, చూద్దాం ఏం చేస్తుందో. ఐ హ్యావ్ ఎ ప్యాకేజ్ ఫర్ యూ. ఇక్కడ హోల్డ్ 1 moment అని చెప్పి నేను ఇక్కడ రెస్పాండ్ అవుతున్నాను. ఇప్పుడు నేను కాల్ ఆన్సర్ చేస్తున్నా. సో కాల్ ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ కింద గ్రీన్ బటన్ క్లిక్ చేయవచ్చు, డిక్లైన్ అంటే రెడ్ బటన్. నేను గ్రీన్ బటన్తో ఇలా మనకి స్క్రీన్ కాలింగ్ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. సో దీనిలో ఉన్న చిన్న లాజిక్ ఏంటి అంటే అన్ని కంట్రీస్లో ఈ కాల్ స్క్రీనింగ్ ఫీచర్ వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్యూ కంట్రీస్లోనే వర్క్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇండియా లేదు.
నెక్స్ట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, దీంట్లో మనకి గూగుల్ టెన్సర్ G3 చిప్సెట్తో వస్తుంది అనమాట. గూగుల్ వాళ్ళ నుంచి వస్తున్న థర్డ్ టైమ్ చిప్సెట్. సో మనకి ఇది 4 నానోమీటర్ సైజ్ ఉంటుంది. దీంట్లో మనకి 9 కోర్ CPU ఉంటుంది అలాంగ్ విత్ ఇమ్మోర్టల్ G715 GPU. మనకి ఇండియాలో అయితే ఓన్లీ 1 వేరియంట్ అవైలబుల్గా ఉంటుంది విత్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 12 GB ఆఫ్ ర్యామ్. నేనైతే దీంట్లో గేమింగ్ కూడా ఆడాను. గేమింగ్ ఆడుతున్నంత సేపు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫోన్ అయితే 7 Pro హీట్ అయినంత అయితే అవ్వట్లేదు, జస్ట్ వామ్గా అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి దీంట్లో వైడ్ యాంగిల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అపాచర్ ఆఫ్ 1.7. మనకి వైడ్ యాంగిల్ యూస్ చేస్తే కనుక 25mm ఫోకల్ లెంత్ని యూస్ చేసి ఫొటోస్ తీసినట్టు. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ వచ్చేసి 48 మెగాపిక్సెల్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.8. మనకి ఇది టెలిఫోటో లెన్స్ కాబట్టి 113mm ఫోకల్ లెంత్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకుంటే కనుక 5x ఆప్టికల్ జూమ్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అల్ట్రా వైడ్లో మనకి కొత్త ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చారనమాట. ఫైనల్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ని ఇస్తున్నారు విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి 126 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. పిక్సెల్ కెమెరా గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫీస్కి అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ 3 లెన్స్లో ఏది యూజ్ చేసి ఫొటోస్ తీసినా సరే, తీసినప్పుడు ఓకేగా ఉన్నా సరే మనకి AI ప్రాసెసింగ్ యూజ్ చేసుకొని పోస్ట్ ప్రాసెస్లో మనకి ఫొటోస్ అనేవి చాలా గార్జియస్గా వస్తాయి. దాంట్లో ఉన్న కలర్స్ కానీ మనకి ఇమేజ్ చూడడానికి చాలా వైబ్రెంట్గా ఉంటుంది. 4K వీడియోస్ తీసుకోవచ్చు అట్ 30 and 60 FPS. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 10.5 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. మనకి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది విత్ 20mm ఫోకల్ లెన్స్. సో జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి మనకి ఐఫోన్ ప్రో మ్యాక్స్ లాగా 5x ఆప్టికల్ జూమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్ టు 30x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మనం కెమెరాలో వచ్చిన అప్డేట్స్ గురించి చూద్దాం. సో మీరు ఫొటోస్లో ఒకటే ప్లేస్లో ఉండి మల్టిపుల్ డిఫరెంట్ ఎమోజీస్ లాగా ఫేస్ పెట్టి ఫొటోస్ దిగారనుకోండి, వాటిలో నుంచి బెస్ట్ టేక్ చూస్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. సో ఇక్కడ నేను మల్టిపుల్ ఫొటోస్ దిగాను ఇదే యాంగిల్లో. ఎడిట్లోకి వెళ్ళి టూల్స్లోకి వెళ్తే మనకి బెస్ట్ టేక్ అని ఉంటుంది. బెస్ట్ టేక్ క్లిక్ చేస్తే, సో నేను అదే యాంగిల్లో డిఫరెంట్ ఫొటోస్ దిగాను కాబట్టి డిఫరెంట్ ఫేసెస్ పెట్టి అవన్నీ కింద మనకి ఆ ఫేస్ కింద డిఫరెంట్ ఫేసెస్ చూపిస్తుంది. సో ఈ ఫీచర్ అనేది గ్రూప్ ఫొటోస్లో బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఒక 5 people ఫోటో దిగుతుంటే అందరం కెమెరా చూడడం, ఒకళ్ళ దిక్కులు చూస్తూనే ఉంటాము. సో వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద చాలా డిఫరెంట్ ఫేసెస్ వచ్చాయి. దీంట్లో నుంచి మీకు ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో చూస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది AI యూజ్ చేసి చేసినప్పటికీ అసలు ఇది ఎడిటెడ్ ఫోటో అని తెలియట్లేదు అనమాట. చాలా న్యాచురల్గా ఉంది. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. గ్రూప్ ఫొటోస్ దిగుతున్నా, సింగిల్ ఫొటోస్ దిగినా చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీటితో పాటుగా మనకి ఇక్కడ పోర్ట్రేట్ లైట్, పోర్ట్రేట్ బ్లర్, అన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్ ఇలాంటి ఫీచర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో మనకి మ్యాజిక్ ఎరేజర్ ఆల్రెడీ తెలుసు, ఏదైనా అన్వాంటెడ్ ఇమేజెస్ వస్తే వాటిని డిలీట్ చేసుకోవడానికి. ఇలాంటిదే ఆడియోకి తీసుకొచ్చారనమాట. ఒక వీడియో తీస్తున్నప్పుడు మనకి అన్వాంటెడ్ సౌండ్స్ చాలా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అరేంజ్ చేసుకోవడానికి మనకి ఆడియో ఎరేజర్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక వీడియో చూస్తున్నారు కదా, ఇదైతే నేను రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దానిలో నుంచి అన్వాంటెడ్ మ్యూజిక్ రిమూవ్ చేద్దాం. PocketTech. సో ఇప్పుడైతే మనం ఒక ఆడియో ఎరేజర్ టెస్ట్ చేస్తున్నాము. సో ఎడిట్లోకి వెళ్ళి ఆడియోలోకి వెళ్తే ఇక్కడ ఆడియో ఎరేజర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్పీచ్, మనం ఏం మాట్లాడుతున్నామో ఆ వర్డ్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి విండ్ అనమాట. థర్డ్ వచ్చేసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ వస్తుంటే అది. మనకి విండ్ని మ్యూజిక్ని -100 చేస్తున్నాము. సో ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. PocketTech. సో ఇప్పుడైతే మనం ఒక ఆడియో ఎరేజర్ టెస్ట్ చేస్తున్నాము. ఈ ఫీచర్ అయితే ఇంకా అప్డేట్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయడానికి స్కోప్ ఉంది. విన్ అయితే కంప్లీట్ అరేంజ్ చేసేసగలిగింది, కానీ మ్యూజిక్ అయితే కొంచెం జస్ట్ వాల్యూమ్ రెడ్యూస్ చేసినట్టే అనిపించింది. బట్ స్టిల్ ఇంకా మ్యూజిక్ వినపడుతుంది. దే కెన్ డూ బెటర్. ఇంకా మనకి 2 న్యూ ఫీచర్స్ అయితే రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. డిసెంబర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఫస్ట్ది వీడియో బూస్ట్ అనమాట. మీరు ఏదైనా వీడియో తీస్తే దాంట్లో కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ మొత్తం బూస్ట్ చేసి క్రేజీ వీడియో లాగా ప్రిపేర్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి నైట్ సైట్ వీడియో. సో మీరు నైట్ టైం వీడియోస్ తీస్తుంటే మనకి బ్రైట్గా ఉండడం కోసం ఈ నైట్ సైట్ వీడియో ఆప్షన్ హెల్ప్ అవుతుంది. సో మనకి వీటన్నిటితో పాటుగా పిక్సెల్ 8 Proలో కొత్తగా వస్తుంది టెంపరేచర్ సెన్సార్ అనమాట. దీనికి పర్టికులర్ యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే థెర్మోమీటర్ అని.
ఇది క్లిక్ చేసి సో ఇక్కడ ఆబ్జెక్ట్ టెంపరేచర్ క్లిక్ చేస్తే మనకి కింద చూసారా డిఫాల్ట్ అని ఉంటుంది. అది ట్యాప్ చేస్తే మనకి డిఫరెంట్ మెటీరియల్స్ చూపిస్తుంది అనమాట. మీరు దేనికైతే టెంపరేచర్ సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ఉంటే అది చూస్ చేసుకోండి, లేదు అంటే డిఫాల్ట్లో పెట్టేసేయచ్చు. క్లిక్ డన్. ఇప్పుడు నేను ఈ ఫోన్కి టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ట్యాప్ టు మెజర్ అని ఉంటుంది. ఇలా మీరు టెంపరేచర్ టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ నుంచి మన ఫోన్ 2 ఇంచెస్ దూరంలో ఉండాలి. 32.9 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది ఫోన్ టెంపరేచర్. ఇప్పుడు ఈ కార్కి ఎంత ఉందో టెస్ట్ చేద్దాము. 25.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇలా మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా ఎంత టెంపరేచర్ ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఫర్ ఆబ్జెక్ట్స్ కి మెజర్ చేసుకోవడానికి, హ్యూమన్ బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి అయితే ఈ ఫీచర్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 5050 mAh బ్యాటరీ అనమాట. వెరీ హ్యూజ్ బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 1 ఫుల్ డే ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి వైర్డ్ ఛార్జర్ వస్తే మనకి 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 30 మినిట్స్లో 50% ఛార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 23 వాట్ సపోర్ట్ ఉంటుంది. మనకి 8 ప్రోలో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. కలర్స్ వచ్చేసి టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆప్సిడాన్, పోర్సిలిన్ అండ్ బే. సో చూసారు కదా, నాకైతే బ్లూ కలర్ చాలా చాలా బాగా నచ్చింది. కానీ ఈ ఫోన్ ప్రైస్ నచ్చలేదు, టూ మచ్ అనిపించింది అనమాట. 80,000 రూపీస్కి ఈ ఫీచర్స్ అన్నీ ఇచ్చుంటే కనుక నేను కళ్ళు మూసుకొని పర్చేస్ చేసేదాన్ని. యూఎస్లో అయితే కనుక మాకు ఈ ఫోన్ వచ్చేసి $1,000 పడుతుంది. ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన దాంట్లో అయితే ఎక్స్టెన్సివ్గా కెమెరా కూడా యూజ్ చేశాను, గేమింగ్ ఆడాను. ఫోన్ అయితే హీట్ అవ్వలేదు, కొంచెం వామ్గా అనిపించింది అంతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ 8 Pro. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.